హాయ్ అండి, గుడ్ మార్నింగ్ టు ఆల్. నేను మీ గణపతి, వెదర్ న్యూస్ ఫర్ ఆంధ్ర. సో ఏదైతే మనం చెప్పుకుంటున్నామో అల్పపీడనం అనేది మనకైతే క్రాస్ అవ్వడం అయితే జరిగింది. అయినప్పుడు కూడా ఇది ఉపరితల ఆవర్తన ద్రోణిగా కొనసాగించే అవకాశాలు అయితే ఇంకా ఉన్నాయని చెప్పేసి ఇక్కడ చూడొచ్చు. సో ఇది ఇండియన్ మెట్రాలజికల్ డిపార్ట్మెంట్ వచ్చినటువంటి మ్యాప్ ప్రకారం మనకి ఇక్కడ చూస్తే ఉత్తరాంధ్రలోని డార్క్ ఏదైతే స్వేచ్ ఎక్కువ మొత్తంలో వైట్ ఉందో మనకి అంతా కూడా మోస్తారు వర్షాలు పడే అవకాశం అయితే ఈరోజు ఇంకా ఉంది అని చెప్పేసి చూడొచ్చు. ఎంటైర్ మన శ్రీకాకుళం నుంచి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం అప్ టు మనకి రాజమహేంద్రవరం వరకు కూడా ఈరోజు ఎక్కువ మొత్తంలో వర్షాలు కురిసే అవకాశం అయితే ఉంటుంది. అంటే మోస్తారు వర్షం మాత్రమే పడుతుంది, భారీ నుంచి అతి భారీ వర్షాలు అయితే లేవని చెప్పేసి చూడొచ్చు. అయితే ఇక ఎప్పుడు ఆగుతాయి వర్షాలు అనే విషయానికి వస్తే మనకైతే ఏదైతే ప్రస్తుతానికి కొనసాగుతున్నటువంటి ఉపరితల ఆవర్తన ద్రోణి అనేది మనకైతే ఎంటైర్ ఉత్తరాంధ్ర, అదేవిధంగా మనకి భువనేశ్వర్ను అనుకుంటూ ఇంకా మనకైతే ఎక్కువ మొత్తంలో విస్తరించి ఉంది. ఇది అప్ టు మనకి ఈ వస్తున్నటువంటి నెక్స్ట్ వారం, శుక్రవారం, శనివారం, ఆదివారం అంటే 25, 26, 27లో కూడా ఎక్కువ మొత్తంలో వర్షాలు కురిసే అవకాశం అయితే ఉంటుందని చెప్పేసి ఇక్కడ చూడొచ్చు. సో ఇది మనకి 24, 25, 26 తేదీల్లో మనకైతే ఇంక ఇది కంటిన్యూషన్గా పడే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పేసి చూడొచ్చు. సో ఏదైనప్పటికీ కూడా మనకి ఉత్తరాంధ్రలో ఎక్కువ మొత్తంలో వర్షాలు అనేవి మరొక 5 days వరకు ఉన్నాయని చెప్పేసి చూడొచ్చు. మన దక్షిణ కోస్తా, అదేవిధంగా రాయలసీమ జిల్లాలో మనకైతే తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కూడా కురిసే అవకాశం అయితే కొన్ని చోట్ల మాత్రమే ఉంది. ఎక్కువ మొత్తంలో అయితే మనకి ఉత్తరాంధ్రలో మాత్రమే పడే అవకాశం అయితే ఉంటుందని చెప్పేసి చూడొచ్చు. సో ఏదైనప్పటికీ కూడా ఉత్తరాంధ్రలో ఇంకా మరొక 5 to 6 days రెయిన్స్ అనేవి ఉండే అవకాశం అయితే ఉంటుంది. ఎక్కువ మొత్తంలో 25, 26, 27 తేదీల్లో ఎక్కువ ఉంటుందని చెప్పేసి మళ్ళీ మనం ఇక్కడ చూడొచ్చు అనమాట. ఏదైతే లో ప్రెషర్ సిస్టమ్ ఆల్రెడీ క్రాస్ అయ్యిందో దాని యొక్క ప్రభావం వల్లే మనకి ఇంకా వర్షాలు అనేవి కొనసాగుతున్నాయి, ఇంకా కొనసాగించే అవకాశం కూడా ఉందని చెప్పేసి చూడొచ్చు. ఈ ఉపరితల ఆవర్తన ద్రోణిగా మనకి మళ్ళీ ఇది బ్యాక్ రావడం జరుగుతుంది. సో దీని ఎఫెక్ట్ వల్ల మనకి ఎక్కువ మొత్తంలో వర్షాలు కురిసే అవకాశం అయితే 25, 26, 27 తేదీల్లో ఉండే అవకాశం అయితే ఉంటుందని చెప్పేసి చూడొచ్చు. సో ఇది ఇప్పటివరకు ఉన్నటువంటి వెదర్ అప్డేట్స్. రేపు వెదర్ అప్డేట్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ టు ఆల్. మీ గణపతి, వెదర్ న్యూస్ ఫర్ ఆంధ్ర.